అందరికీ మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు. నేడు కొత్తపల్లి విశ్వనాథ్ అంబటికుండలు రచయిత, కేసిపి ఇంటర్నేషనల్ ఆర్ట్ అవార్డు గ్రహీతచే బసవేశ్వరుని చరిత్ర సంక్షిప్తంగా తెలియజేస్తున్నాడు. నాదా క్రియేషన్స్ ప్రేక్షకులకందరికీ శరణు శరణార్థి. మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు. అయితే బసవేశ్వరుడు ఎక్కడ జన్మించాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? మహాత్మా బసవేశ్వరుడు క్రీస్తు శకం 1134 సంవత్సరంలో అక్షయ తృతీయ రోజున కర్ణాటకలోని లింగులేశ్వర బాగేవాడి అనే అగ్రహారంలో జన్మించారు. బసవేశ్వరుని తల్లిదండ్రులు మండగేయ మాదిరాజు, మాదాంబిక అనే పుణ్య దంపతులు. బసవేశ్వరుడు విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? బసవేశ్వరుడు పుట్టుకతోనే ప్రతిభా పాఠాలు కనబరిచాడు. వేదాంగాలు ఆయన పుట్టుకతోనే అభినయి. అయితే జాత వేద ముని అనే గురువు దగ్గర తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. విద్యాభ్యాసం కొనసాగించిన ఈ 20 సంవత్సరాల లోపల అతనికి ఏమైనా సమస్యలు వచ్చినాయా? గురువుల ద్వారా కానీ, సమాజం గురించి కానీ, అతను చేపెడుతున్న ఈ సమాజ సేవలో తిరగడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చాయా? బసవేశ్వరుడు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భక్తిభావాలే కాక సాంఘిక దురాచారాలను, ఆర్థిక అసమానతలను ప్రశ్నించే గుణం బసవేశ్వరుడిలో చిన్నప్పటి నుంచి ఉంది. అయితే ఆయన ఈ సామాజిక సమస్యలను వీటిని చూసి కలత చెందాడు, కన్నీరు పెట్టుకున్నాడు. అయితే బసవేశ్వరుడు ఈ లింగాయత ధర్మాన్ని విస్తరించే సమయంలో అగ్రకులాల వాళ్ళతో, తన సొంత సామాజిక వర్గాల వాళ్ళతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. బసవేశ్వరుడిపై చాలాసార్లు దాడులు కూడా జరిగాయి. ఓకే, బసవేశ్వరుడు వివాహం చేసుకున్నాడు. అయితే బసవేశ్వరుడు వివాహానికన్నా ముందుగా ఒక విషయం చెప్పాలి. ఆయనకు 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేయబోగా ఆ ఉపనయనాన్ని తిరస్కరించాడు. ఎందుకు? అయితే ఎందుకు తిరస్కరించాడంటే తన అక్కకు లేని ఉపనయనం తనకెందుకని. అయితే స్త్రీ పురుషులు సమానమే కదా అని ఆనాడు అందరు సమానత్వం కోసం ఉపనయనాన్ని కూడా తిరస్కరించి కూడల సంగమానికి వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో ఆయన లింగధారణ చేసుకుని, చిన్నప్పుడే లింగధారణ జరిగింది. అయితే అందరికి స్త్రీ పురుష భేదం లేకుండా ఇష్టలింగధారణ చేశాడు. ఓకే ఓకే. అయితే ఈ వీరశైవ సమాజాన్ని ఎలా అభివృద్ధి చేశాడు? వీరశైవ సమాజం అంటే శైవ మతము అనేది ముందు నుంచి అతి ప్రాచీనమైనది, ఇప్పటిది కాదు. అదే కాలానుగుణంగా వేరే వేరే పేర్లతో కాలముఖ అని, పాశుపత శైవం అని రకరకాలుగా పిలువబడ్డది. అయితే ఈయన వీరశైవ మతాన్ని స్వీకరించి ఆచరించి, అయితే ఈ భక్తి అనేది కొందరికే పరిమితం కాకుండా, అగ్రవర్ణాల వాళ్ళకే పరిమితం కాకుండా అందరూ సమానం అనే దాంతో ఈక్వాలిటీతో బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, చేతి వృత్తుల వాళ్ళకి ఈయన భక్తి మార్గంలో నడిపించడానికి ఈ లింగాయత ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఇష్టలింగాలను సృష్టించాడు. అయితే స్త్రీ పురుష భేదం లేకుండా లింగధారణ చేశాడు. అందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి, అంటే చేనేత వృత్తుల వాళ్ళు కానీ, ఇంకా అందరు వడ్రంగి వారు కానీ, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి ఈ భక్తి మార్గాన్ని ప్రబోధించాడు. అయితే వాళ్ళకి సులభ శైలిలో భక్తి ఎలా చేయాలని తెలపడానికి కాయకమే కైలాసం అనే సిద్ధాంతాన్ని కూడా తీసుకువచ్చి, మీరు పని చేయండి, పనిలోనే దేవుణ్ణి వెతకండి, పనిలోనే దేవుడు ఉంటాడు అని, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది. ఇది ఏ ఒక్కరికూ కాదు, సర్వ మానవాళికి ఉపయోగపడేది ఈ సిద్ధాంతం. అయితే బసవేశ్వరుడు బిజ్జల రాజు దగ్గర చేపట్టిన పదవులు, దానివల్ల ఈ ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరిగింది? బసవేశ్వరుడి ప్రతిభా పాఠవాలు, తెలివితేటలకు, ప్రజ్ఞకు గుర్తించి బిజ్జల రాజు ఆయనకి
మహామంత్రి దండనాయకుడుగా పదవులు ఇచ్చాడు. ఆ పదవులను చేపట్టాడు బసవేశ్వరుడు రాజస్థానంలో. అయితే రాజస్థానంలో ఉన్నప్పుడే ఒక ప్రక్క తన పదవులకు న్యాయం చేస్తూనే ఇంకో పక్క వీరశైవ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశాడు. అయితే ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను సమర్థించడం వల్ల ఒక కులాంతర వివాహం చేపట్టి మరి రాష్ట్ర బహిష్కరణ జరిగిందని చరిత్ర చెబుతుంది. దీని గురించి మీకేమైనా తెలుసు? అవును. అయితే మనుషులంతా సమానమే, సమానత్వం, ఈక్వాలిటీ. అయితే ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, దేవుడికి అందరూ దేవుడి బిడ్డలే, అందరూ దేవుడికి సమానం అని చెప్పేసి ఈ ఒక కులాంతర వివాహాన్ని జరిపించాడు. ఆ అగ్రకులానికి చెందిన అమ్మాయికి అంత్యకులానికి చెందిన అబ్బాయికి వివాహం జరిపించాడు. అప్పుడు ఈ అగ్రకులాల వాళ్ళు వీళ్ళందరూ ఈ వివాహాన్ని వ్యతిరేకించి విజయరాజుకి ఫిర్యాదు చేస్తారు. వర్ణ సంక్రమణం జరుగుతుందని. ఏ విధంగా అయినా కలత చెందాడు ఆ వివాహం చేయడం వల్ల. అతను చూసిన దృశ్యాలు వాళ్ళ తల్లిదండ్రులను ఏదో ఏనుగులతో తొక్కించడము చూడము అన్ని కొన్ని చూసి కలత చెందినట్టు మనకు చరిత్ర చెప్తుంది. దానికి కారణం ఏమిటి? అయితే ఈ విజయరాజు బసవేశ్వరుని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఈ అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకు మరణదండన విధించాడు. అది ఏనుగులతో తొక్కించడము అన్నీ. అయితే ఈ మరణ దృశ్యాలను వీటిని చూడలేక కలత చెంది కన్నీరు తీసి అయితే రాజస్థానంలోని పదవులను త్యాజించి కూడల సంగమానికి వెళ్ళిపోతాడు. ఓకే. ఈ కూడల సంఘము ఈ రాజ దర్బార్కు చాలా దూరమా, దగ్గరలోనే ఉంటుందా? కూడల సంగమము ఈ రాజదర్బార్ అనేది కళ్యాణి కటకం అనేవాళ్ళు, ఇప్పుడు బసవ కళ్యాణి అంటారు. ఈ కూడల సంగమం అంటే దగ్గరలో. అయితే కూడల సంఘానికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని వచనాలు రాశాడు. కొన్ని మీకు తెలుసు చెప్పిన వచనాలు, సిద్ధాంతాలు, ఈ లింగాయ సమాజాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అవన్నీ కొన్ని మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అయితే బసవేశ్వరుని శిష్యులలో కొందరు వచనకారులు ఉన్నారు. ఈ బసవేశ్వరుని వచనాలన్నీ కూడల సంగమ దేవ అనే పేరుతో రచించబడినవి. అయితే ఈ వచనాలని అన్ని ఒకరే రాయలేరు, 364 మంది కలిసి రాసినవి. అన్ని కొన్ని వేలల్లో రాశాడు, కొన్ని లభ్యమవుతున్నాయి. ఆ వచనకారుల్లో 42 మంది స్త్రీలు కూడా ఉన్నారు. అంటే స్త్రీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అందులో ప్రముఖురాలు అక్కమహాదేవి. అక్కమహాదేవికి ఈయనకు మరి ఎలాంటి భక్తి సంబంధం ఉంది? ఈ అక్కమహాదేవే కాదు, అక్కమహాదేవి లాగా చాలా మంది ధనవంతులు, ఈ బసవేశ్వరుని బోధలకు ప్రభావితమైన వాళ్ళు, ఈ సంఘ సంస్కరణకు పూనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని రాజ్యాల నుంచి ఈ మన బసవేశ్వరుని ఆస్థానంకు చేరుకున్నారు బసవేశ్వరుని శిష్యులుగా. ఈ అక్కమహాదేవి కూడా శివమొగ్గ నుంచి ఇక్కడికి చేరుకొని కొంతకాలం ఇక్కడ బసవేశ్వరుని కొలులో ఉండి తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ తపస్సు చేసి శ్రీశైలం మల్లికార్జునులో ఐక్యమైపోయింది. వీరశైవులు లింగాయతులు వేరు వేరేనా? లింగాయతులు అంటే ఏమిటి? వీరశైవులు లింగాయతులు వేరు వేరు అని చూస్తున్నారు. వేరు వేరు అది నినాదం కూడా తెలియవనెత్తిర్రు. నేను నా దృష్టిలో ఒకటే అనుకుంటాను. బసవేశ్వరుని సిద్ధాంతాల ప్రకారము ఈక్వాలిటీ అన్నారు, మనుషులంతా ఒక్కటే, కుల మతం భేదం లేకుండా అందరూ ఒకటే అని. నేను కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బసవేశ్వరులతో ఏకీభవిస్తూ వీళ్ళందరూ ఏదో స్వార్థం కోసం ఏదో లేవనెత్తిర్రు. వీరశైవులు లింగాయతులు వేరే అని కాదు. ఇష్టలింగాలను ధరించిన వాళ్ళు వీరశైవులు లేదా బసవేశ్వరుని అనుచరులను వీరశైవులు లేదా లింగాయతులు అంటారు. నా దృష్టిలో అయితే ఇద్దరు ఒకటే అని అనుకుంటున్నాను. అయితే ఆయన కొన్ని వేల వచనాలు రచించాడు కదా, మీరేమైనా చదివారా? కొన్ని ఎన్నో ఉన్నాయి, అంత జ్ఞానం ఇది లేదు కానీ కొన్ని నాకు తెలిసినవి, కొన్ని ఏదో 1-2 చదివాను, తెలుసుకున్నాను. నాకు తెలుసుకున్న దానిలోనే మీకు చెప్తున్నాను. ఇందాక మీరు కాయకమే కైలాసం, అవును, ఆచారమే స్వర్గం, అనాచారమే నరకం అన్నారు కదా. ఈ కొటేషన్స్ నేను ఆయన పోస్టర్ కింద ఉంటున్నాయి. దీని అర్థం ఏంటి? ఆయన పోస్టర్ కింద ఉండడమే కాదు, బసవేశ్వరుడు కాయకమే కైలాసం
ఇది ఇంటర్నేషనల్ సూత్రం, మొత్తం ప్రపంచ స్థలం, వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఇది అట్లా ఉంటుంది, పోస్టర్ల మీద ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అందరూ వెహికల్స్ మీద ఏదేదో పెట్టుకుంటారు కదా, నా వెహికల్స్ మీద వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఓ సిద్ధాంతం ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ అన్నారు, లాస్ట్ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎన్నో చోట్ల ఏదేదో పెట్టుకుంటారు, మీది ఒకటి ఇది పెట్టుకున్నారు అని అందరూ అభినందించారు నాకు. అయితే ఆ సిద్ధాంతాన్ని చెప్పడం కాదు, నేను పాటిస్తున్నాను కూడా. వర్క్ ఈజ్ వర్షిప్ అని నేను పాటిస్తున్నాను. ఓకే. అయితే ఈ బసవేశ్వరుడు స్థాపించిన సంస్థలు, ముఖ్యమైన సంస్థలు మీకు తెలిసి చెప్పండి. బసవేశ్వరుడు ఎన్నెన్నో స్థాపించారు. ముఖ్యంగా అనేది ప్రసిద్ధి చెందింది అనుభవ మంటపం. అనుభవ మంటపం అంటే దానిలో కుల, మత, వర్ణ, వర్గ, జాతి, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కోసము, వాళ్ళ స్వేచ్ఛనిగా మాట్లాడడం కోసము, వాళ్ళ సమస్యలను చెప్పుకోవడం కోసము ఒక సంస్థని, ప్రజాస్వామిక సంస్థని స్థాపించాడు. అయితే దాన్ని అనుభవ మండపం అనే పేరుతోటి ఆ అనుభవ మండపానికి స్పీకర్గా ఎవరు మన అల్లమ ప్రభు స్పీకర్గా ఉన్నాడు. స్పీకర్ అంటారు అధ్యక్షుడు. అయితే దాంట్లో ఫ్రీడమ్, ఎవరైనా చర్చించుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు. అదే ఈరోజు ప్రజాస్వామిక ఈ చట్టసభలకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ఇప్పుడు పార్లమెంట్ పేరుతో ఉన్నాయి. ఆయన పునాదులు వేసి ఆయన స్థాపించిందే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కానీ, మన ఇండియాలో ఉన్న పార్లమెంట్, ప్రపంచవ్యాప్తంగా ఆయన చేపట్టిన రాజ్యాంగమే అనుకోండి. ఒక విధంగా రాజ్యాంగం విషయం అసెంబ్లీ కానీ ఆయన సిద్ధాంతాలే నేటికి కొనసాగుతున్నాయి. ఆయన అనుభవాన్ని పూర్తిగా తీసుకొని వాళ్ళు అది స్థాపించారు పార్లమెంట్. దాంట్లో కూడా ఎన్నికై మనం వెళ్తాం కదా, స్త్రీ పురుషులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చర్చలు అవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఫాలో అయినారు వాళ్ళు. అయితే ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అప్పుడు కర్ణాటకలో ఉన్న సీఎం నిజలింగప్ప గారు ఈ అంబేద్కర్కు ఈ విషయం చెప్తే అంబేద్కర్ అన్నారు, ఈ ఇంతటి మహానుభావుంది అని చాలా సంతోషపోయి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇది ఎందరికో తెలియాలి అని ఆయనవే ఇది కొన్ని ఫాలో అయ్యిండు అంబేద్కర్ గారు. ఆయన సూత్రాలు నేటికి అందరూ ఫాలో అవుతున్నట్టే, మనం కూడా చాలా మంది భారతదేశం కూడా ఫాలో ఉంటారు. రాజ్యాంగము ఆయనను ఇన్స్పైర్ చేసి రాసినప్పుడు ఆయన సూత్రాలు ఎలాగో చర్చించాడు. గాంధీ మహాత్ముడు అందరూ ఆదర్శం ఉంది ప్రపంచానికే, విశ్వగురు లాగా. విశ్వగురు. ఇది వీరశైవం అనేది కూడా విశ్వధర్మం. అందుకే మరి ఈ బసవేశ్వరుడు కొన్ని వేల జంగములకు రోజు ముష్టాన్న భోజనం పెట్టిస్తారనే తాను భోజనం చేసేవాడంట. ఈ జంగములు అంటే ఎవరు మరి? అయితే జంగములు అనేది వీరశైవ వ్యాప్తి కోసము పబ్లిసిటీ చేసేవాళ్ళు కదా. జంగములు అనేవాళ్ళు ఎట్లాగంటే, ఇప్పుడు స్థావరలింగాలు ఉంటాయి గుడిలో, బెడ్లో ధరించేది ఇష్టలింగాలు. అయితే జంగములను కూడా గురువులు ఉండాలి, గురువులుగా భావించి వాళ్ళు నడయాడే శివుళ్ళు, అంటే నడయాడే శివులుగా భావించి గురు పూజ అంటే జంగమ పూజ అది చేసేవాడు. వాళ్ళు కూడా శివుని చూసుకున్నారు వాళ్ళలోన. ఓకే. ముఖ్యంగా అంతిమంగా బసవేశ్వరుని అంతర్యానం ఏ విధంగా సాగింది? అదే బసవేశ్వరుడు లింగైక్యం, శివసాయుధ్యం. బసవేశ్వరుడు ఈ మారణ దారుణాలను చూడలేక బిజ్జలుడు ఆ నవదంపతులకు వేసిన శిక్షలు ఉన్నాయి కదా, చూడలేక ఆయన పదవులను త్యాజించి, అంటే రాజీనామా రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత చివరికి వాళ్ళకి వేసిన శిక్షలను చూడలేక అయితే అందరు ఒకటైపోయారు. ఈ బసవేశ్వరుడు ఒకటైపోయినరు, రాజు అందరూ. అయితే ఈయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజ్యంలో అల్లకల్లోలాలు జరిగినాయి. శివశరణులని ఊచకోత కోసారు. ఎవరు రాజు అనుచరులు, రాజస్థానంలో ఉన్న వాళ్ళ అధికారులు. తర్వాత కూడల సంగమంలో శివైక్యం ఎక్కడైపోయాడంటే, కూడల సంగమంలో మలప్రభ కృష్ణ నదుల సంగమం కలయిక, దాన్ని అందుకే రెండు కూడతాయి, కూడల సంగమం అని అన్నారు. ఆ కూడల సంగమంలో సంగమేశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు చెప్పారు కదా, సంగమేశ్వరుడు శివుడిని సంగమేశ్వరుడితో పేరుస్తారు. సంగమేశ్వరులో ఐక్యమైపోయాడు, శివైక్యం చెందాడు. తర్వాత కాలంలో చాళుక్య రాజులు ఆ శివైక్యం అయిన దగ్గర ఆ సంగమేశ్వరులో శివైక్యం అక్కడే ఒక బసవేశ్వరునికి గుడి నిర్మించారు. ఆ గుడిని ఏమంటున్నారంటే బసవ మంటపం